హలో అండి. నేను మీ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఆండ్రాలజీ, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ 60 ఏళ్ల తర్వాత సెక్స్ సామర్థ్యం ఉంటుందా? లేకపోతే 60 ఏళ్ల తర్వాత మీ సెక్స్ సామర్థ్యంని పెంచుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే 60 ఏళ్ల తర్వాత సెక్స్ చేయడం మంచిదా? కాదా? సో, మొదటిగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే సెక్స్‌కి ఏజ్ అనేది అస్సలు సంబంధం లేదండి. 60 ఏళ్ల తర్వాత కూడా సెక్స్ చేయొచ్చు. 70 ఏళ్ల దాటిన తర్వాత కూడా సెక్స్ చేయొచ్చు. 80 ఏళ్ల దాటిన తర్వాత కూడా సెక్స్ చేయొచ్చు. 90 ఏళ్ల దాటిన తర్వాత కూడా సెక్స్ చేయొచ్చు. సెక్స్ చేయడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ తప్ప వచ్చే నష్టాలు సున్నా. సో, చాలా మందిలో ఒక కామన్ థింగ్ ఏందంటే ఒక ఏజ్ దాటిన తర్వాత సెక్స్ చేస్తే మీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చేస్తే చేస్తూ చేస్తూ హార్ట్ అటాక్‌తోని చచ్చిపోతారు అనేది అంతా నాన్‌సెన్స్. ఇప్పటివరకు దాని గురించి ఎక్కడ ప్రూవెన్ థియరీ లేదు. ప్రూవెన్ సైంటిఫిక్‌గా డేటా లేదు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏజ్‌లోనా సెక్స్ చేయొచ్చు. సెక్స్ చేయడానికి ఏజ్‌తో సంబంధమే లేదు. సో, అది ఖచ్చితంగా అందరూ మైండ్‌లో పెట్టుకోవాలి. సెక్స్ వల్ల మీ షుగర్ తగ్గుతుంది. సెక్స్ వల్ల మీ బీపీ తగ్గుతుంది. సెక్స్ చేయడం వల్ల మీకు బాడీలో మంచి మంచి హార్మోన్స్ ఎండార్ఫిన్స్ లాంటి మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ రెగ్యులర్‌గా మీ వీర్యం బయటకొచ్చినప్పుడు మీకు డెఫినైట్‌లీ ప్రాస్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్స్ లాంటివి కూడా మీకు రాకపోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో, నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లలో 60 పేషెంట్స్ ఉంటారు, 70 పేషెంట్స్ ఉంటారు, 80 ఉంటారు, 90 ఉంటారు. ఏ పేషెంట్ అయినా సెక్స్ చేద్దాం అనుకుంటే మేము వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే సెక్స్ అనేది ఒక కపుల్స్ మధ్యలో జరిగే వాళ్ళ పర్సనలైజ్ థింగ్. ఒక బెడ్‌రూమ్ లోపట జరిగే వాళ్ళ ఓన్ పర్సనల్ థింగ్ గురించి ఎవరు జడ్జ్‌మెంటల్‌గా ఉండొద్దు. సో, చాలామంది అంటారు, "సార్ పిల్లలు పెద్దగా అయిపోయారు సార్." పిల్లలు పెద్దగా అయిపోయినా కానీ మీ పర్సనల్ హ్యాపీనెస్, మీ పర్సనల్ సెక్షువల్ ప్లెజర్‌ని చంపుకోవద్దనే నేను చెప్తాను. ఎందుకంటే మీరు సెక్స్ చేయడం వల్ల మీ కపుల్స్ మధ్యలో మంచి ఇంటిమసీ ఉంటుంది. మీ కపుల్స్ మధ్యలో మంచి ఒపీనియన్ బాగుంటుంది. అండ్ మీరు హెల్తీగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో, చా ఏజ్‌తోని వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? జనరల్లీ మనకి 60 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మెటబాలిక్ డిసార్డర్స్ ఎక్కువ ఉంటాయి. మెటబాలిక్ డిసార్డర్స్ అంటే ఒకటి డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు గానీ, ఇలాంటి సమస్యలు ఉండడం ద్వారా మీకు అంగసంబర సమస్యలొస్తుంటాయి. సో, ఎందుకైతే అంగసంబర సమస్య వచ్చిందో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు 60 ఇయర్స్ అయినా, 70 ఇయర్స్ అయినా, 80 ఇయర్స్ అయినా సెక్స్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చానా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఒచ్చినాయి. చానా మల్టిపుల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఒచ్చినాయి. చానా మంచి మందులొచ్చినాయి. పీడీ5 ఇన్హిబిటర్స్ అంటాం. వయాగ్రా లాంటివి గానీ, టడలఫిల్ లాంటివి గానీ, అవనఫిల్ గానీ, వార్డెనఫిల్ ఇలా రకరకాల మెడికేషన్స్ ఉన్నాయి మనకి మంచి సెక్స్ చేయడానికి. రెండోది ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? షాక్ వేవ్ థెరపీ ఉంది. షాక్ వేవ్ థెరపీ వల్ల ఏమైతుంది? నేచురల్‌గా మీ అంగంలోకి ఇంకా ఫ్లో పెరుగుతుంది. ఏదైతే మెటబాలిక్ డిసార్డర్స్ వల్ల అంటే డయాబెటిస్ వల్ల గానీ, హైపర్‌టెన్షన్ వల్ల గానీ, మీ అంగం లోపల రక్త ప్రసరణ తగ్గిందో దాన్ని ఇంప్రూవ్ చేసేదే షాక్ వేవ్ థెరపీ. ఇది చేయడం ద్వారా అంగం లోపటి కొత్త రక్తనాళాలు తయారై, కొత్త బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయ్యి, ఎరెక్షన్స్ బాగా అయితాయి. దానివల్ల మీరు నేచురల్‌గా మంచి సెక్సువల్ డ్రైవ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. పినైల్ ఇంప్లాంట్ లాంటి అడ్వాన్స్ సర్జరీస్ ఉన్నాయి. ఏజ్ అస్సలు సంబంధం లేదు. 80 ఇయర్స్‌లో కూడా పినైల్ ఇంప్లాంట్ సర్జరీస్ కోసం నా దగ్గర వచ్చేవాళ్ళు చాలా కామన్‌గా చూస్తుంటాం. సో, 70 అయినా, 80 అయినా పీనల్ ఇంప్లాంట్స్ ఈస్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. అబ్సల్యూట్‌లీ ఆ ఏజ్‌లో కూడా మనం ఎయొచ్చు. బైపాస్ అయిన పేషెంట్స్‌లో కూడా చాలా మంది పేషెంట్స్‌లలో మేము పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్ చేశాము. సో, ఏ ప్రాబ్లమ్ అయినా మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇంకోటి వెరీ కామన్ చాలా మంది పారాలిసిస్ వచ్చిన వాళ్ళలో కూడా అంటే హెమిప్లేజియా గానీ, పారాప్లేజియా గానీ ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు అంగసంబర సమస్య కామన్‌గా చూస్తాం కాబట్టి, అలాంటి వాళ్ళలో కూడా పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్ చాలా మిరాక్యులస్‌గా పనిచేస్తుంది. అండ్ సో, 60 ఏండ్లొచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అంగ సమస్యలుంటే ఖచ్చితంగా ఒకసారి నా దగ్గర రండి. మీ ప్రాబ్లమ్స్ ఏముందో ఒకసారి అనలైజ్ చేద్దాము. దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దాం. 70 ఏళ్లున్నా సేమ్ ప్రోటోకాల్ ప్రాబ్లమ్ అనలైజ్ చేద్దాం. మనకి టెస్ట్‌లు చేద్దాం. పీనల్ డాప్లర్ లాంటి టెస్ట్‌లు మనకు ఒక కంప్లీట్ అవగాహన క్రియేట్ చేస్తుంది. టాబ్లెట్స్‌తోని ఇంప్రూవ్ అయితారా? షాక్ వేవ్ థెరపీతోని ఇంప్రూవ్ అయితారా? సర్జరీతోని ఇంప్రూవ్ అయితారా? ఇంప్రూవ్ చేద్దాం. సో, 60 ఏళ్ళు దాటినా, 70 ఏళ్ళు దాటినా సెక్స్ అనేది నార్మల్. సెక్స్ అనేది హెల్తీ. మీరు అపోహలు తీసేసేయండి. ఏ ఏజ్‌లో సెక్స్ చేసుకోవచ్చు. ఫర్దర్‌గా మీకు దీని గురించి ఏమైనా క్లారిటీ కావాలన్నా, డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కిందొచ్చిన నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేకపోతే వచ్చి నన్ను కలవండి. థాంక్ యూ సో మచ్.